హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే టీ టైమ్ స్నాక్స్. మనం కారంగా ఉండే చిప్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చాలా ఈజీగా ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఇలా కరకరలాడే చాలా టేస్టీగా ఉండే చిప్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ముందుగా మనము 2 కప్పుల మైదా పిండిని, 1 కప్పు బియ్యం పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వామును కూడా వేసుకొని, కొంచెం కారంగా ఉంటే బాగుంటాయి కదా, 1 టేబుల్ స్పూన్ కారం, ఈ రెసిపీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. కారం సాల్ట్ వేసిన వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్. తర్వాత కొంచెం నూనెను కూడా వేసుకొని, నూనె కొంచెం కాచి వేసుకుంటే చాలా చిప్స్ బాగా వస్తాయి. కాచిన నూనెని వేసుకొని చేతితో కొంచెం వాటర్ వేసుకుంటూ, నూనె అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మనం కలుపుకున్న చపాతీ ముద్ద అంతా కూడా మనం చిన్న ఉండల్లా 7-8 ఉండల్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఆ ఉండలను ఒక్కొక్కటి మనం చపాతీలో ఒత్తుకోవచ్చు. మన మైదా పిండిని చల్లుకుంటూ చపాతీలను మనం వీడియోలో చూపించిన మందంలో ఇలా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీలను చాకుతో మనకు కావలసిన సైజులో, కావలసిన షేప్లో మనం కట్ చేసుకుని, ఒకేసారి అన్నింటినీ చేసుకుని ఒక చోట పెట్టుకుని, తర్వాత ఆయిల్ను స్టవ్ మీద పెట్టుకుని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్కి సరిపడా కొన్ని చిప్స్ని వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం ముందుగా ఒకటి వేసుకుని తర్వాత మనకు ఆయిల్కి సరిపడా మొత్తం అన్ని స్టెప్పులుగా బ్యాచ్గా మనం చేసుకున్నవన్నింటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినావు కదా. ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకుని మీ ఇంట్లోని వారందరికీ కూడా టేస్ట్ చూపించండి. చాలా బాగా వచ్చినవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.